తాను పోయినాదా దొరికినప్పుడు లంద మీద పుట్ట పెరిగి ఉన్నదమ్మా సంగతి ఇక్కడ ఉండగా ఇడికి దగ్గర బారా 12 మట్టేడి మహావరము మట్టేడి మారు బుబ్బల మంత్రం వదిలిపెట్టింది ఎల్లమ్మ కాబట్టి పరశురాముడు వెళ్ళిపెట్టినటువంటి బుబ్బల మంత్రులు ఏనాడు మాత్రము దేవత ఎల్లమ్మకు ఎప్పుడైతే దొరికిందో బుబ్బల జంతువు కానాడు రాముడి చేతి దొరికినాయి బుబ్బల మంత్రం పట్టుకొని ఒకవేళ మాత్రం అటువంటి బుబ్బల మంత్రం పోతే తండ్రి పేరు లేదా మంత్రం పట్టుకొని రాముడు మట్టేడి మారు వచ్చినాడే మట్టేడి మారు వచ్చే వరకు అటువంటి సిక్కి హాలిసి ఎల్లమ్మ అటువంటి ముగ్గురు కొడుకుల కాళ్ళెక్కలు కట్టింది శివలకైతే మీద వేసింది శ్రీయాల గౌరమ్మ 5 ఏళ్ల పిల్లని ముఖం చూడకుండా ముఖం చూడకుండా ఆడపిల్ల అటువంటి ఆటముఖడ కట్టింది కట్టి ఏనాడు శివలకైతే మీద వేసి అమ్మవారి వెళ్ళిపోయింది కాబట్టి రాముడు వెనుక గేడాలు జరిగి ముంగటికి వచ్చిండు అటువంటి ఉప్పు కాలనిపోయి మరి ఎటువంటి ఎనకనేమి ఏనాడు అటువంటి తమ్ముళ్ళ దగ్గరికి వచ్చిండు చెల్లెల దగ్గరికి వచ్చిండు గౌరమ్మ అటువంటి తమ్ముడయ్యా తల్లి ఎల్లమ్మ ఏది అంటే ఒకవేళ అన్నా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నీ యొక్క దెబ్బలకు నీ యొక్క మాటలకు నీ యొక్క బాధలకు ఎగలేక మన తల్లి ఎల్లమ్మ ఏ రాజ్యమైనో ఏ సెండబడదో ఏ బయలుపడదో పరశురామయ్య నువ్వు పంచన్న బాబా గారి వాడవు కొంచెం కులదవడమన్నా మాత్రం మన తల్లి ఎల్లమ్మ ఎక్కడ వెళ్ళిపోయారో దానం తీసుకునేమని ఒకవేళ కటువంటి అడవిల్ల సిరియాల గౌరమ్మ కన్నీరు కూడా పెట్టినారు అయ్యయ్యా తమ్ముడా సంపనయ్యా తమ్ముడా సిక్కలయ్య తమ్ముడా డబ్బలయ్యా ఇప్పుడే వెళ్ళిపోతున్నా మన తల్లి ఎల్లమ్మ వాటి కోసం అంటే ఇంటావురామయ్యా అటువంటి ముగ్గురు తమ్ముడు ఎంబడి పెట్టుకొని కూడా 5 దండి బాటాలు
పట్టుకొని ఇప్పుడు ఎగటువంటి గంగ గడికి వెళ్ళిపోతాడు మాత్రం కుమ్మిడి మీద కూర్చుంది గంగా గంగా గంగమ్మ సట్టి పాతల గంగ కుమ్మిడి మీద కూర్చొని గంగలవరికి గవరపడతా ఉన్నదమ్మా పేరు చెప్తే అటువంటి ఏనాడు ఈయన రాజ్యం లేదు రాముని పేరు గంగలవరికి గవరపడుతుంది పోయమ్మ రాముడు అంటే సమండ పోడు కాదు ప్రాణం అంటే దేశంత పంటే కొడత పండు అంటే కొట్టేంత పంటే ఉన్నాడు అమ్మవారు ఏనాడు గంగ భవాని రామన్ దగ్గర మంచి మాటకు మరో ఉంది చెడ్డ మాటకు చెరుపు ఉన్నది రూపాన ఓడితే ఓర్చేవారు ఎంతమందో ఓర్వారు వారు ఎంతమందో వారు గంగ భవాని ఒకవేళ ఎప్పుడు చూసినా 12 ఏళ్ళ పట్టు వయసురా లెక్క ఉండదు గంగ భవాని గొప్పలో కూర్చుంది గంగా గంగమ్మ నాటికి తండ్రి అయ్యరా కాబట్టి 90 ఏళ్ళ కన్నా ఎక్కువ 100 ఏళ్ళ కన్నా తక్కువ ఉదాహరణ ఎత్తుకున్నది చంపగడ్డలు ఎత్తి చేసుకుంది దౌడబాకు చూసినట్టుగా దౌడ దంతలు చేసుకొని మరి ఊతకొక్కరి కన్నా చేత పట్టుకొని మారుగుంట గంగా గుంట గంగా కర్రే ఉన్నావు ఇది ఇంకా లెక్కలు ఉన్నాయి అవే నేను చూస్తే నా మాట తత్తర పోయి ఒకటి అంటున్నా అయితే నోడికాను ఎవరు అన్నా ఎరక పట్టుకున్నా అంటున్నా అయితే ఎరక పట్టుకోలేట చెప్పు మరి ఎరక పట్టుకోమని చెప్పు గుర్తు అంటున్నా అట్లే ఉన్నావా ఏం పేరు ఉంటావు ఏం పేరు అన్నా రాముని రాముని నాకు శివులు అప్పుడప్పుడు కలుస్తాయి పరశురాముడు పరశురాముడు ఎన్నా పరశురాముడా పరశురాముడు నేను కాదు ఇచ్చింది నేనా నేను ముక్కున్నా చిన్నది కాదు బిడ్డ అంటే పట్టుకుంటారు అట్లా కాదు 300 కులాల కన్నా ముత్తరాజు కులం పెద్దది ఇగో ఎల్లేరు కుదరు గడ్డలు దుంప గడ్డలు అవి బీజేపీ చేస్తావు అయితే
తీసుకోపోయి ఆ ఉష్కత మీద పోయి ఉష్కర కప్పి ఉష్క మీద ఉడికినాక ఇక అవన్నీ మీకేస్తాం ఏళ్ళు మీకేసుకొని ఇక తీసేసి సాఫ్ చేసి ఇక నా గుమ్మలు పెట్టుకుంటాం గంపలు పెట్టుకొని గంపల తల నెత్తి పెట్టుకుంటా ఆ గంపలు నెత్తి పెట్టుకొని ఇక వెళ్ళగా వెళ్తా ఏడుకుంటావు మైదానం గాని అట్నే పోతే గాని అట్నే పోతే ఇంకా మత్త గాని అట్నే పోతే ఈ కోమటి బండ గాని జప్పురం గాని బస్ స్టాప్ కాడ ఏమనగా ఇక మట్టలో ఇగో ఏమన్నా కానీ పావులకు 2 ఒకటి అమ్ముకొని ఈ గంగల ఒడ్డుకి వచ్చి నీళ్ళు కూడా వస్తా బిడ్డ అయితే కానీ మరి నువ్వెందుకు వచ్చినావు మా అమ్మ ఇళ్ళ దగ్గర వచ్చిందా ఓయమ్మో భగవంత భగవేద మాత్రము చూసినప్పుడే గడగలవనికి ఇది గంగ భవాని కావరపడ్డది అమ్మవారి గంగ భవాని శాంతాలు నాకొద్దు ఒకవేళ ఇంత మంచితనం కావాలి వింటావు అనుకున్నా ఎల్లమ్మ వచ్చింది నేనే కనుకున్నా ఈ తల్లి ఎల్లమ్మ నా గంగల ఒడ్డుకు వచ్చింది నిజమే ఒకవేళ ఆడుకుంది పాడుకుంది మాత్రము నా గంగ లోపలేదు గంగలకి రాను మోసం వచ్చేవాడు వచ్చినా పట్టణం ఉంది జానశేఖర పట్టణం లోపల 18 జాతి కుల వాళ్ళు ఉంటారు 9 జాతి కుల వాళ్ళు ఉంటారు బలవంతరంతో వెళ్ళిపోమన్నా తల్లియల్లమ్మ ఒకవేళ మాత్రం ఎక్కడ ఉందో నా దగ్గర అన్నప్పుడు అమ్మవారి గంగా గంగ భవాని మాకు చేతులు దొరకాలి ఆ చేతులు దొరికేటటువంటి ఏ నాటవాదం దివరాడి పెడితే నీకు దుఃఖాలు నక్షత్రం ఉన్నంత వరకు నీకు దివాడి పెడుతున్నా తల్లి గంగమ్మ ఒకవేళ అటువంటి వరతప్సు బట్టి వరతప్సు గొప్పదా ఏనాడు మాత్రము వారి ఎల్లమ్మ కటువంటి ఏళ్ళ పట్ట వెళ్ళి పెరటి కనబడుతూ ఉన్నదమ్మా తల్లి ఎల్లమ్మ ఈడికి దగ్గర 12 ఆవిడ మీద అందరూ కూడా జాకుంది కాబట్టి మంచి మాట అడుగుతా రాముడా మంచి మాట అంతే రాముడా అన్నప్పుడు మాత్రము రాముడే రాముడు రఘుపతి రాముడైనా ఒకవేళ ఇప్పుడే వెళ్ళిపోతున్నా మాత్రము తుప్పలు మాత్రము ఆనాడు ఎదిగి వెళ్ళిపోతా అంట ముగ్గురు వదులుకొని నేను ఎల్లమ్మ కొడుకు ఎలపరిచే రాముణ్ణి నుండి శివుని ఎల్లుగంట కొడుకు ఎలపరిచే రాముణ్ణి మా తల్లి ఎల్లమ్మ గురించి వచ్చిన అయిన ఉన్నదా ఒక్కసారి 3 మనులే మనిషికి ఒకసారి తప్పితే 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా తప్పు ఏదో ఒకటి చెక్ చేస్తారు అది పుచ్చుకో ఇంకా చేస్తాం అయితే ఇక ఒక్కసారి అడిగితేమంటే మా తల్లి ఎల్లమ్మ రాలే ఇంకోసారి ఏమన్నా గారి అమ్మా
అయ్యో తాత పైన అనుకున్నా అట్లా తాత పిల్ల నవ్వాలరా అదే మాదలు ఇంకా ఏమంటారు ఓ మా నా పేరు మాదలింగాలు దేవి అని విలువ. ఓ మంగళ మంగళం రాదు మాదలింగాదేవి. మాతలింగాదేవి ఆ చెప్పాయి కదా ఇగో మా అమ్మ వచ్చింది అంటున్నా రాలే రెండు అయిపోయింది రాలేదు. దగ్గర పోయింది మా కళ ఓ మాతలింగాదే ఓ చెప్పు బిడ్డ మా అమ్మ వచ్చింది అంటున్నా రాలే నాకు కజోడా ఇన్సలు చెప్పాలి పంచాయతీ ఇస్తే కరువు మరి అయితే కానీ ఆ చెప్పు బిడ్డ ఇక పోతున్నా మరి ఏంటో మరి లేనప్పుడు ఇంకేం చేస్తా ఎందుకు వచ్చినా ఎందుకు పోతున్నావు? ఇగో మా అమ్మ వచ్చినా రాలేదు ఇక పోతున్నా ఏంటో అయ్యో మరి ఇంకెంటే ఇంటన్నా ఇక అయితే పోతాను పో అట్లా కాదు ఆ బిడ్డ చెప్పు ఇక పోతా కానీ ఆ ఒక మాట చెప్పు బిడ్డ ఇక ఏదో కానీ క్లారిటీ కావాలన్నారు లాంటి ఉంటది. అవుదా రాలే ఇగో నాకు పోతా అంటే నేను పోవాలంటే ఆ ఈ యొక్క 3 రొట్లు తింటే పోతాను చెప్పు బిడ్డ ఏమొట్టు ఏమి లేదు ఆ నీ మొహం చేతిలో ఉంది ఆ సినార్తో తిను ఆ ఆ పెద్దతో తిను ఇక పోతూనే ఉంటా పోయా నీ ఓలో తెలియదు నువ్వు ఏందో తెలియదు వచ్చి అంటే నేను మా కానీ అమ్మ లేనట్టు కాబట్టి ఇక చెప్తే ఇంట్లో మీ అమ్మ కోసం నేను ఒట్టు పెట్టాను పోతున్నా మా ఇంట్లో పోతున్నా పని ఉంది పోతున్నా నేను ఇక నువ్వు పో ఆ మా పోతా ఏడుకో ఇక మా మతలింగాలతో ఈ మొగ దగ్గర పోతా పోయిందా కదా మా మొగడి లేడు ఏ ఆడ పెద్ద ఆడ కూర్చొని నిద్రపోతున్నా ఇంకా పెద్దవాయిగా తొన్నుకుంటున్నాడు రాముడే రాముడు రఘుపతి రాముడి అటువంటి పెద్ద మాత ఇంటికి వచ్చి పెద్ద మాత లింగం మాత్రము అటువంటి కనుక పెద్ద లింగ దగ్గరికి వచ్చినాడు పెద్దతో తిన్నప్పుడు భారమైంది పెద్ద భారమైంది లింగాల దగ్గరికి వచ్చి ఒకవేళ నీ సంకల ఉంది సంటి పిల్ల ఒకవేళ చిన్న పిల్ల అటువంటి పోషమ్మ తలగొట్టు కొట్టుంటే నేను వెళ్ళిపోతున్నప్పుడు మరి మాత లింగాలదేవి ఎల్లమ్మవాడు లేనని మర్చిపోయినాది అటువంటి మాత్రము అన్ని కొట్టు తిను పెదాల తోడు సినాల తోడు నీ అటువంటి బిడ్డ పోషమ్మ తోడినమన్నాడు ఆనాడు ఎల్లమ్మ మాట నేను మర్చిపోయినమ్మ లింగమ్మదేవి ఒకవేళ అటువంటి చిన్న బిడ్డే పోషమ్మ ఇది కొట్టుకున్నది మయమైంది పెదాల మయమైంది అది కాకుండా అటువంటి బిడ్డ పోషమ్మ మయమైంది మయమైనప్పుడు మన లింగాలు ఏమంటది నా బిడ్డ సంకల నాకేమెరక నువ్వే ఒట్టు తినమని ఒట్టు తిన్నా ఎక్కువ నాకు ఇది ఇచ్చావు నువ్వు పెద్ద దొంగలు ఉన్నావు కర్ర ఉన్నావు నా బిడ్డ అయితే నీకు బిడ్డ కావాలంటే మా అమ్మేది మీ అమ్మ నాకెవరికి నా బిడ్డ కావాలి నాకేమెరక మీ అమ్మ నాకు బిడ్డ నా బిడ్డే మా అమ్మ నా బిడ్డే మీ అమ్మ చూపిస్తా మా అమ్మ చూపిస్తే నీ బిడ్డ నీకు ఇస్తావా ఇస్తా అమ్మవారు లింగమ్మైనా లింగదేవైనా నా బిడ్డ కావాలనుకొని కోకొడుక రామయ్య 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 పట్టణం లోపల 7 లందగోళాలని రామయ్య అమ్మ లందలాలు ఉంది అయ్యయ్యో దేవి లింగమ్మ ఎల్లమ్మ లంద గోళం లోపల చాకుంది అంటున్నావు సరే మంచిది పోతున్నావు నీ బిడ్డ మీ అమ్మ పేరు ఎట్లా నా బిడ్డ అయ్యయ్యో దేవి లింగమ్మ ఒకవేళ మాత్రము నువ్వు ఒకవేళ అటువంటి ఒట్టు ఒట్టేది కాకుండా లింగమ్మ 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 ఆకాశం ఉన్నాయి కాబట్టి అటువంటి కళ్ళ కళ్యాణం భూమి ఆకాశం ఉన్నంత వరకు అమ్మవారు లెక్కలేదు పిల్లగ పిల్లలెక్కమైన ఉన్నది అమ్మవారు లెక్కమైనప్పుడు ముందు అమ్మవారికి లెక్కంగా లెక్కపోళ్ళకి వెళ్ళేసి సూర్యముఖి కాబట్టి అటువంటి నానాడు భగవంత వచ్చి అటువంటి వాళ్ళు మాత్రం లెక్క కావాలంటే ఈ బిడ్డకు 10 ఏళ్ళ పద్ధతి బట్టి నీళ్ళు అందిస్తారు పూజలు వెళ్తాయి తండ్రి దొరకవాలి లింగమ్మ లింగమ్మ ఏమో దొంగదుఃఖమైంది పెద్దానేమో అటువంటికి తెలుసుకైంది ఒకవేళ రెండు కూడా నీకు రావు అప్పటికైనా సినారే పెద్దానికి అటువంటి జమ్మ లేదు కాబట్టి పోతే అటువంటి మన జమ్ముల వాడకపోరా కంచాల కలిగి కంచాలు నడిచి వద్దు
అందరి దిగులు కొట్టి దిగింది మా తల్లి బయటికి వెళ్ళాలంటే ఏమి చేసాం కట్టారు గర్భానికి వచ్చిండు అమ్మ గంగ భవాని మా తల్లి జాడ దొరికింది కానీ మా తల్లి భూమి భూతాల్లోకి ముందు ఎట్లా తీయాలంటే వింటావు వింటావు రామయ్య రామయ్య